నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మన రెసిపీ బెండకాయ చేపల పులుసు. ఎలా చేయాలో చూద్దామా? చేపల పులుసు కోసం ముందుగా చింతపండును తీసుకొని వాష్ చేసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి చల్లారాక పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 1 కప్ ఆనియన్ వేసి కొంచెం పింకిష్ షేడ్ వచ్చేలా మగ్గించుకోవాలి. ఆనియన్ మగ్గాక చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ని నిప్పులపై ఉడికిస్తే స్మోకీ ఫ్లేవర్లో ఇంకా బాగుంటుంది. నాకు అలా వీల్లేదు కాబట్టి ఇలా మగ్గించాను. పులుసు పెట్టుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక ఒక 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఉప్పు వేసి కలుపుతూ ఫ్రై అవనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, ఇలా 1.5 ఇంచ్ కట్ చేసుకున్న లేత బెండకాయ ముక్కల్ని వేసి కలిపి ఒక 2 నిమిషాలు వేగాక మూత పెట్టి మగ్గనివ్వాలి. బెండకాయ ముక్కలు మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలాక నానబెట్టుకున్న చింతపండు రసం వేసి మూత పెట్టి ఒక పొంగు రానివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చాక 2 స్పూన్స్ కారం, టేస్ట్ చూసుకునే సాల్ట్, మిక్సీ పట్టుకున్న ధనియా, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసి 2 నిమిషాలు మరిగాక క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసి ఒకసారి గరిటెతో అడ్జస్ట్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఫిష్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఫిష్ పీసెస్ ఉడికాక లాస్ట్లో కొత్తిమీరతో పాటు కరివేపాకును కూడా వేసి గరిట వాడకుండా ఇలా గిన్నెని తిప్పుతూ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నాకు తెలిసి తెలంగాణలో చేపల పులుసులో ఇలా బెండకాయలు వేసి చేయడం చాలా తక్కువ. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. If you like the video, like, share and subscribe to my channel Shakham.